विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तं जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा नाम्ना स्वेन सदा निरस्तवहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च नमोऽस्तु तस्मै प्रौरजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावपुत्रेति तन्मयतया तरवो विनेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधाकमाप्तिविहरान् श्रीवादिराजानपि वंदे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान् భగవద్భక్తుడైన పరీక్షిత్ రాజు చాలా భక్తితో ఆ భగవంతుని మహాత్మ్యాన్ని వింటూ ఉన్నాడు. అతనికి ఆకలి బాధ లేదు, దప్పిక బాధ లేదు. చాలా తృప్తితో ఆ భగవన్ మహాత్మ్యామృతాన్ని త్రాగుతూ ఉన్నందుకు ఎటువంటి బాధ కూడా లేకుండా ఆనందంతో ఆయన శుకాచార్యులకు మరల ప్రశ్నలను వేస్తాడు. భగవంతుని మహాత్మ్యాన్ని తెలుసుకోవడానికి భగవద్భక్తుల మహాత్మ్యాన్ని మనం తెలుసుకోవాలి కదా. అందువలన విశేషంగా విష్ణు భక్తులైన మహారాజులు వారి గురించి చెప్పవలసిందిగా ప్రార్థించుకున్నాడు. చరితం వైష్ణవానంతు విష్ణుద్రేకాయ కథ్యతే అని కూడా ఒక మాట శాస్త్రంలో ఉంది. భగవద్భక్తుల చరిత్రాన్ని ఎందుచేత వినాలి అంటే ఆ భగవద్భక్తుల చరిత్రాన్ని వింటే మనకు ఆ భగవంతునిలో ఎక్కువగా భక్తి పెరుగుతుంది. అందుచేత వినాలి అని శాస్త్రంలో చెప్పబడినది. ఆ వైవస్వత మను మత్స్యనామకుడైన భగవంతుని అనుగ్రహం పొంది పోయిన మన్వంతరమునందు విశేషంగా తరించిపోయాడు. తరువాత ఈ ప్రస్తుత మన్వంతరమునందు ఆ వైవస్వత మను యొక్క వంశం ఎలా విస్తృతమైంది, ఎవరు ఆ వంశమనందు జన్మించినారు. ఈనాడు ఎవరికి వంశం గురించి తెలియదు. తండ్రి పేరే తెలియని వారు ఉన్నారు, తాత పేరు తెలియని వారు దాదాపు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆ వంశమునందు పుట్టిన మహానుభావులు ఎవరెవరు ఉన్నారో వారి చరిత్రములను సరిగా అర్థం చేసుకొని వారి ఆదర్శం మనస్సులో పెట్టుకొని దాన్ని అనుసరించేవారైతే చాలా తక్కువ అయిపోయినారు. వీరందరికీ కూడా ఈ నవమ స్కంధము ఒక మార్గదర్శనం ఇస్తుంది. వీరైతే అందరికీ పూజ్యులే మహానుభావులు, భగవద్భక్తులు. అలాగే వారి వారి వంశమునందు జన్మించిన భగవంతుని సేవ చేసిన పరోపకారం చేసిన మహాత్ములు ఎవరైతే ఉంటారో వారి గురించి
విశేషంగా మనం తెలుసుకొని వారి ఆదర్శాన్ని అనుసరించవలసిందిగా మనకు ఇక్కడ సందేశాన్ని ఇస్తున్నారు శ్రీమద్ భాగవతమునందు. దాని కొరకు విశేషంగా అందరూ ప్రయత్నం చేయాలి. సరే, పరీక్షిత్ రాజు అడుగుతున్నాడు, ఆ వైవస్వతమున యొక్క వంశాన్ని తమరు ఉపదేశించుగాక అని. సాక్షాత్ భగవంతుడు శ్రీమన్నారాయణుడు మూల పురుషుడు. ఆ భగవంతునిచే అతని నాభికమలమునందు బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆ బ్రహ్మదేవుని సంతానం మరీచి ఋషి. ఆ మరీచి యొక్క కొడుకు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ఈ శ్రాద్ధదేవ అనే ఒక మను అతన్ని జన్మింపచేశాడు. ఆ శ్రాద్ధదేవ అనే మనుకు శ్రద్ధాదేవి అనే ఒక ఆవిడ పత్నిగా వచ్చింది. ఆ శ్రద్ధాదేవి, ఇప్పుడు మీరు కన్నడ భాషలో ఈ కథనే విన్నారు. శ్రద్ధాదేవి మను ఇద్దరూ కలిసి సంతానం కొరకు ఏదైనా ఒక ప్రయత్నం చేయాలి అని ఒక హోమాన్ని, ఒక ఇష్టి నిశ్చయిస్తున్నారు. ఇష్టి అంటారు దానికి. మిత్రుడు వరుణుడు ఇద్దరు దేవతలు. ఆ ఇద్దరు దేవతలు ఈ యజ్ఞానికి విశేషంగా పూజ్యులు. వారికి ఆహుతిని విశేషంగా ఈ యజ్ఞమునందు ఇస్తారు. కావున దానికి మైత్రావరుణిష్టి అంటారు. అలాంటి మైత్రావరుణిష్టి దాన్ని విశేషంగా భక్తి శ్రద్ధతో చేస్తూ ఉన్నారు. చేసేటప్పుడు ఎవరికి ఏ కోరిక ఉంటుందో దాన్ని ఆ హోతకు చెప్పాలి. హోత అనే ఒక ఋత్విజుడు ఉంటాడు. ఆ ఋత్విజు అక్కడ విశేషంగా మనస్సులో తలుచుకొని భగవంతునికి ప్రార్థిస్తాడు. తరువాత ఆ రకంగా ఫలం దొరుకుతుంది అని ఒక సంప్రదాయం, శాస్త్రం. తనకు ఉత్తముడైన ఉత్తరాధికారి కావాలి అని వైవస్వతమును మనస్సులో కోరుకున్నాడు. వశిష్ఠ ఋషులకు చెప్పినాడు. సరైన వశిష్ఠులు అలాగే ఆజ్ఞాపించినారు ఋత్విజులకు. అయితే ఈ భార్య శ్రద్ధాదేవి మాత్రం హోతుకు వచ్చి విన్నవించుకున్నది, నాకు ఆడపిల్ల కావాలి, విశేషంగా నా కొరకు నీవు ప్రార్థించుగాక అని ఆమె విన్నవించుకున్నప్పుడు ఇతడు అనుకున్నాడు, సామాన్యంగా భార్యాభర్తలు కలిసి ఆలోచన చేస్తూ ఉంటారు. భర్త కూడా తర్వాత తన అభిప్రాయాన్ని మార్చి ఇలా చెప్పి పంపించినాడో ఏమో అని అనుకొని సరే అని ఒప్పుకున్నాడు. అలాగే ఆయన ప్రార్థించుకున్నాడు. ఆడపిల్ల పుట్టింది. చాలా ఆశ్చర్యమైంది అతనికి. ఎలా జరిగింది? ఇది అసాధ్యం కదా. ఒక్కసారి మహాత్ములు, బ్రాహ్మణులు, తపస్సులు సంకల్పం చేసి ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థించుకొని ఉంటామో అలాగే కావాలి కదా. దాంట్లో ఏ వ్యత్యాసం కూడా రాకూడదు. ఇలా జరిగింది. మొన్న చెప్పినాం కదా, ఇప్పుడు ఏదైనా మనకు సరి అయిన ఫలం దొరికితే చాలా ఆశ్చర్యమవుతుంది. సామాన్యంగా ఏదో హోమం చేస్తూ ఉంటాము, పూజలను చేస్తూ ఉంటాము, మనకేం ఫలం దొరకదు. చేసిన వెంటనే ఎప్పుడైనా ఫలం దొరికితే అప్పుడే ఆశ్చర్యమవుతుంది, ఇలా ఎలా దొరికింది అని. పాతకాలంలో దొరకకపోతే ఆశ్చర్యమయ్యేది, ఇప్పుడు దొరికితే ఆశ్చర్యం. ఎందుకంటే మంచిగా చేయరు, ఎక్కడో లక్ష్యం. మంత్రాలు బాగా చెప్పరు, కొందరు చెప్తారు, అర్థజ్ఞానం ఉండదు. అర్థజ్ఞానం ఉన్న యజమానులకు శ్రద్ధ ఉండదు, శ్రద్ధ ఉన్నా బాగా సామానులు ఉండవు, ఆ సాధనాలు బాగుండవు, ఏదేదో లోపం. అలాంటి లోపములు ఉంటాయి. కావున సరైన ఫలం దొరకదు ఈనాడు. అయితే ఆనాడు అలా లేకుండే విశేషంగా శ్రద్ధతో చేసినందుకు ఫలం దొరకవలసిందే కదా అని చెప్తే వశిష్ఠులు అడిగినారు ఋత్విజులకు, హోతా ఏం చేశావు నీవు? హోతా అన్నాడు, నాదేం తప్పు, ఆవిడ ఏం చెప్పిందో అలా ప్రార్థించుకున్నాను. సరే, భగవంతుని సంకల్పం. ఆవిడికి తిట్టడానికి రాదు కదా, హోతకు తిట్టవచ్చు, భార్యకి ఎలా తిట్టాడు? సరే అని ఏమైనా
మీరు అనుగ్రహించాలి అని ప్రార్థించాడు. తప్పు చేసేది మన ధర్మం, సరి చేసేది మీ గొప్పతనం, మీరేమైనా చేసి ఉద్ధరించాలి అన్నప్పుడు వశిష్ఠ ఋషులు మరల ఆ భగవంతుణ్ణి విశేషంగా ప్రార్థించుకున్నారు. తపస్సు అంటే ఎలాంటిది? ఇది చిన్నమట కాదు కదా. ఆడపిల్ల పుట్టేసింది, పుట్టిన ఆడపిల్లని మగపిల్లగా మార్చాలి అంటే సామాన్యమైన పని కాదు. అలాంటి తపస్సు యొక్క సామర్థ్యం అది. వారు విశేషంగా వారి తపస్సామర్థ్యంతో భగవంతుణ్ణి ఆరాధించి ప్రార్థించినందుకు భగవంతుడు తథాస్తు అన్నాడు. సరి, ఆయన మగపిల్లగా మారినాడు. అలా మారితే అందరూ సంతోషపడ్డారు. సుద్యుమ్న అని పేరు పెట్టారు. సుద్యుమ్న అని పేరు పెట్టి ఆయన ఒకసారి బయటికి వెళ్ళినాడు వేట ఆడడానికి. వేట ఆడడానికి పోయినప్పుడు ఒక చోట, ఇప్పుడు మీరు విన్నట్టు మేరు పర్వతం, ఆ మేరు పర్వతం యొక్క కింది భాగమునందు ఒక ఉద్యానవనం. ఆ ఉద్యానవనం చాలా బాగా అనిపించింది ఇతనికి. దాన్ని చూసి లోపల వెళ్ళినాడు. అందరూ సైనికులు వెళ్ళినారు. గుర్రం మీద, మగ గుర్రం, ఆ మగ గుర్రం మీద కూర్చొని లోపల వెళ్ళినాడు. విల్లమ్మలను తీసుకొని ఉత్సాహంతో వెళ్ళినాడు ఇక్కడ వేట ఆడాలి అని. వెళ్తే చూస్తాడు తను మగవాడు అయితే ఆడవాడైపోయాడు. ఆశ్చర్యమైంది. తాను ఒకడే కాదు, వచ్చిన వాళ్ళు అందరూ ఆడవాళ్ళైపోయారు. ఆ మగ గుర్రం కూడా ఆడగుర్రం అయిపోయింది. ఇది ఎంతగా విచిత్రం, ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు తర్వాత అతనికి తెలిసింది, ఇది మహాదేవుని యొక్క శాపం. ఎవరు కూడా మగవాళ్ళు ఇక్కడ ప్రవేశించకూడదు, ప్రవేశిస్తే వారందరూ కూడా ఆడవాళ్ళైపోతారు అని ఆ మహాదేవుని శాపం. మహానుభావులు రుద్రదేవులు. రుద్రదేవులు అంటే సామాన్యుల వైకారిక అహంకారము, తయసాహంకారము, తామసాహంకారం అనే 3 రకాలుగా ఉన్న అహంకార తత్వానికి అభిమాని దేవతలు. ప్రతి ఒక్క దేవత యొక్క శరీరం వైకారిక అహంకారంతో నిర్మింపబడుతుంది. అలాంటి అహంకార తత్వానికే అభిమాని దేవత అయిన మహానుభావులు. ఈ దేహంలో ఇలాంటి మార్పులు రావాలి అంటే వారికి చాలా గొప్ప మాట కాదు. వారు ఒక అపేక్ష చేస్తే చాలు, అది అయిపోతుంది అంతే. అలాంటి ఆ మహానుభావుల శాపం అంటే వెంటనే ఇతడు స్త్రీత్వం పొందినాడు. మరల స్త్రీత్వం పొందినాడు అంతేకాదు, ఇతడు స్త్రీత్వం పొంది ఉన్నప్పుడు చంద్రుడి యొక్క కొడుకు బుధుడు ఇతన్ని ఈవిడని చూసినాడు. చూసి ఈవిడతో పెళ్లి చేసుకున్నాడు. అక్కడ ఒక అబ్బాయి పుట్టినాడు. ఆయన పేరు పురూరవారి. ఈయన మగవాడు. స్త్రీత్వం పొంది ఉన్నప్పుడు అంతలోనే పెళ్లి అయి అక్కడ ఒక కొడుకు కూడా పుట్టినాడు. అతనికి పురూరవ అని పేరు పెట్టినారు. తరువాత గురుస్మరణం చేసినారు. వశిష్ఠ ఋషులే గురువులు, కులగురువులు. కులగురువుల స్మరణం చేస్తే కులగురువులు వచ్చేసినారు. ఏం కావాలి? చూడండి మా పరిస్థితి ఇలా అయిపోయింది అన్నాడు. వారు విశేషమైన కారుణ్యంతో మరల ఈసారి రుద్రదేవుణ్ణి ప్రార్థిస్తారు. ఎందుకంటే రుద్రదేవుని శాపము చే ఇలా అయినందుకు నేను సాక్షాత్తుగా నేరుగా భగవంతుని వద్దకు వెళితే ఆ భగవంతుడు అనుగ్రహించడానికి సమర్థుడైనా అనుగ్రహించడు. ఎందుకంటే ఎవరి చేత
ఎవరి చేత నీకు శాపం వచ్చి ఉందో ఆ రుద్రదేవులని వదిలి నా దగ్గరకు రాకు అని చెప్పేస్తాడంతే భగవంతుడు. స్వయమేవాఖిల జగద్రక్షాద్య విద శక్తిమాన్ అభ్యచ్యుతో గురుద్వారా ప్రసాదకృత హంసితి అన్నట్టు ఇప్పుడు నీకు ఆ రుద్రదేవుల కోపం వలన ఈ శాపం వచ్చేసింది కావున వారి యొక్క ప్రసాదమే కావాలి అని భగవంతుడు చెప్తాడనేది తెలుసు వశిష్ఠ ఋషులకు. అందువలన వశిష్ఠ ఋషులు సాక్షాత్తుగా భగవంతుని వద్దకు వెళ్లకుండా రుద్రదేవుణ్ణి శరణు పొందినారు. రుద్రదేవుడు అనుగ్రహించి 1 నెల ఆయన పురుషుడైతాడు, 1 నెల స్త్రీ అవుతాడు అని చెప్పేసినారంతే. మొత్తానికే ఇతడు పురుషుడైపోతాడు అంటే పార్వతికి కోపం వస్తుంది. ఆ పార్వతీ కొరకు శాపం ఇచ్చినాడు కదా, నాకంటే ఇతని మీదే ఎక్కువ వీరు ప్రేమ చేస్తారా అని అనుకోకూడదు అని సగం ఆవిడకు సగం వశిష్ఠ ఋషులకు విలువ ఇచ్చి ఇలా శాపాన్ని చేసేసినారు. ప్రజలకు చాలా ఇబ్బంది అయింది. ఏదేదో కోరికలు పెట్టుకొని రావాలి, వచ్చేటట్టు లేదండి ఇప్పుడు ఆ రాజు అంతఃపురంలో వెళ్ళిపోయినాడు, స్త్రీ అయిపోయినాడు అని చెప్పేవారు. మళ్ళీ వచ్చే నెల రావాలి, ఏదేదో ప్లాన్ వేయాలి, శాంక్షన్ చేస్తాడు, తర్వాత ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మరల స్త్రీ అయిపోతాం. ఇలాంటి రాజుని తీసుకొని ఏం చేయాలి మనం? చాలా ఇబ్బంది అయింది అందరికీ. నాభ్యనందన్ స్మతం ప్రజా. అప్పుడు మరొక్కసారి 100 సంవత్సరాల పాటు తపస్సు చేసినాడు మహానుభావుడు వైవస్వత మనువు. నాకు మంచి అయిన సంతానం కావాలి అని విశేషంగా తపస్సు చేసినందుకు ఆయనకు భగవంతుడు అనుగ్రహించినాడు. 10 మంది శ్రేష్ఠులైన సత్పుత్రులు జన్మించినారు. ఇక్ష్వాకు నృగ శర్యాది దిష్ట ధృష్ట కరుషకాన్ నరిష్యంతం చ నాభాగం వృషభ్యం చ నభం విభుం. 10 మంది శ్రేష్ఠులైన సత్పుత్రులు జన్మించినారు. ఇక్ష్వాకు నృగ శర్యాది దిష్ట ధృష్ట కరుషక నరిష్యంత నాభాగ నభ వృషభ్యాని. ఇక్ష్వాకు యొక్క కథని తర్వాత చెప్తారు. మొదటిగా వృషధ్ర అనే ఒక రాజకుమారుడు, అతని కథను చెప్తారు. సూచీకట అన్యాయము అంటారు దీనికి. సంక్షిప్తమైన చరిత్రం కావున మొదటిగా చెప్తారు. వృషధ్ర అతనికి పేరు ఎలా ఉందో అలాగే అతనికి జీవితంలో అతని చరిత్ర వచ్చేసింది. వృష అంటే ఎద్దు. అలాంటి ఆ ఎద్దు యొక్క రక్షణం చేసే పనినే ఇతనికి అప్పు చెప్పారు వశిష్ఠ ఋషులు. చూడండి, రాజకుమారులైన వారికి గురుకులంలో ఉండవలసిందే, గురుకులంలో అధ్యయనం చేయవలసిందే. మేము రాజకుమారులము, విహరిస్తాము, మనకేం చదివే అవసరం లేదు, ఆగర్భ శ్రీమంతులము అనే ఒక గర్వంతో ఉండడానికి వీళ్ళు లేకుండే వారు కూడా అధ్యయనం చేయవలసిందే. ఇది శాస్త్ర నియమం. అందుచేత వారందరూ కూడా వశిష్ఠ ఋషువుల ఆశ్రమంలో ఉన్నారు. వృషధ్రుడికి ఒక పని అప్పగించారు. నీ పని ఏమిటి అంటే ఆవులను రక్షించడం. నీవు గోపాలకుడుగా ఉండి సేవ చేసేది ఈ గురుకులమునందు అధ్యయనం చేయాలి అంతే. సేవ ఎలా చేస్తారో దాన్ని చూసి తరువాత ఫలం ఇచ్చేవాళ్ళు, పాఠం చెప్పేవారు. పాతకాలంలో గురు శుశ్రూషయా విద్య, గురు శుశ్రూష చేస్తేనే వారికి మంచి అయిన విద్య లభిస్తుంది, లేకపోతే లేదు. శుశ్రూషతో సేవతో ప్రసన్నులై తరువాత విద్యని ఉపదేశం గావించేవారు. ఇలాంటి సంప్రదాయానుసారంగా ఆయనకు ఆ సేవను అప్పచెప్పారు. భక్తితో సేవ చేస్తూ ఉన్నాడు. పాపం, నేను రాజకుమారుణ్ణి, చిన్న పని నాకెందుకు అప్పచెప్పారు, ఈ ఆవు రక్షణం చేసేది నా పనియా, ఏమీ అనలేదు. ప్రారంభ కర్మం. ఒకనాడు రాత్రి చాలా చీకటి అయిపోయింది, ఎక్కడ వెలుతురు లేదు, నక్షత్రముల వెలుతురు కూడా లేదు, సూర్యుని వెలుతురు లేదు, సూర్యుని వెలుతురు అయితే ప్రసక్తియే లేదు. రాత్రి కాలమునందు నక్షత్రముల వెలుతురు కూడా లేనప్పుడు
అలాంటి గాఢమైన చీకటిలో ఒక దుర్ఘటన జరిగింది. ఒక పులి వచ్చేసింది ఆ ఆవు కొట్టంలో. ఆవు కొట్టంలో ఎప్పుడైతే పులి వచ్చేసిందో ఇతనికి చాలా భయం వేసింది. ఏం చేయాలి అర్థం కాలేదు. అన్ని ఆవులు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి, సంభ్రాంతులైపోయినాయి. ఇతనికి ఏం చేయాలి అర్థం కావటం లేదు. ఎక్కడో ఒక ధ్వని ఇతనికి వినిపించింది, ఆవు అరిచింది అని తెలిసిన వెంటనే ఆ ఆవు దగ్గరకు వెళ్ళినాడు. ఈ ఆవుని ఆ పులి పట్టుకొని సంహరిస్తూ ఉందో ఏమో అని అనిపించింది. చీకటిలో అనిపించి ఖడ్గాన్ని తీసి కొట్టేసినాడు. అంతే. కొట్టేస్తే ఆ పులి యొక్క చెవి మాత్రం కత్తరింపబడినది. అయితే ఈ ఆవు యొక్క మెడ మీద ఆ ఖడ్గం పడింది, మెడ కత్తరింపబోయింది. దాని చేత ఆ గోహత్య జరిగిపోయింది. పొద్దున వెలతరు వచ్చినప్పుడు తెల్లవారి చూస్తాడు, పులిని సంహరించాను అని ఆనందంతో అతడు పడుకున్నాడు. లేచి చూస్తాడు, పులి పారిపోయింది, ఆవు చనిపోయింది. చాలా దుఃఖమైంది. ఆవుల రక్షణం కొరకు నేనున్నాను, నేనే ఈ ఆవు యొక్క హత్యను చేశాను కదా, ఎలా బ్రతకాలి? చాలా పెద్ద అపరాధం నా వలన జరిగిపోయింది. దీనికి తగిన యోగ్యమైనటువంటి శిక్ష నాకు రావలసింది. ఏమైనా శిక్షను తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అతడు తనే పశ్చాత్తాపంతో శిక్ష తీసుకోవడానికి సిద్ధమై గురువుల దగ్గరకు వచ్చి ఇక్కడ జరిగిన కథను చెప్తాడు. వృత్తాంతాన్ని విని వశిష్ఠ ఋషులు అంటారు, నీవు జ్ఞానంతో చేసినావా అజ్ఞానంతో చేసినావా వేరే మాట. నీ వలన గోహత్య జరిగింది అంటే ఆ పాపం నీకు వచ్చేసింది. ఆ పాపానికి ప్రక్షాళనం చేసుకోవడానికి నీవు అడవికి వెళ్ళి అక్కడ తపస్సు చేయవలసింది. నా గురుకులం నందు ఉండడానికి నీకు వీలు లేదు అని ఆజ్ఞాపించిన. పాదాభివందనములను చేసి చాలా భక్తితో సంతోషంతో వారు ఇచ్చిన శిక్షని తీసుకున్నాడు. బహిష్కారం వేసినట్టే కదా. నా గురుకులమనందు నీవు ఉండకు అని చెప్తే సంతోషంతో స్వీకరించాను. ఎందుకంటే నేను చేసిన అపరాధానికి వీరు నాకు శిక్ష ఇచ్చారు కదా, ఇదే నా భాగ్యం అనుకున్నాడు ఆయన. కొందరు అపరాధాన్ని మూసిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేయకూడదు. పుణ్యం చేస్తే దాన్ని ఎవరికి చెప్పకుండా మూసిపెట్టాలి. పాపం చేస్తే అందరికీ తెలిసేటట్టు గట్టిగా చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఆ పాపం నశించిపోతుంది. ఇప్పుడు మనం విపరీతంగా చేస్తాం. పుణ్యం చెప్పుకుంటాము, అది నష్టమైపోతుంది. పాపం చెప్పుకోము, అది ఉండిపోతుంది. ఆయన గట్టిగా నేను ఇలా పాపం చేశాను, మీరే ప్రాయశ్చిత్తం చెప్పినా తీసుకోవడానికి చేయడానికి సిద్ధమని చెప్పి అడవికి వెళ్ళిపోయినాడు. తపస్సు చేస్తూ ఉన్నాడు. ఒకసారి పెద్ద అధికారి, బ్రిటిష్ సర్కార ప్రభుత్వం అనందు, ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పెద్ద అధికారి బెంగళూరులో ఉన్నాడు. వారి ఇంట్లో సత్యధ్యాన తీర్థ స్వాముల వారి పూజ చేసేటప్పుడు ఆయన ఏదో ఒక అపరాధం చేసినాడు, వచ్చేసినాడు. సత్యధ్యాన తీర్థుడు ఆయన ఇంట్లోనే పూజ చేస్తున్నారు, అతన్ని బయటికి వేసేయమని చెప్పేశారు. అందరూ మఠంలో ఉన్న సేవకులు రెండు చేతులు కాళ్ళు పెట్టుకొని ఎత్తి బయటికి అతన్ని పాడేసినారు. పెద్ద అధికారి ఆయన, ప్రభుత్వంలో మైసూరు మహారాజు యొక్క దర్బారమునందు ఆయన వెళ్ళిపోయినాడు అంతే. తర్వాత ఆయన శిష్యులు వృత్తులు శిలాలు ఉంటారు కదా, వారందరూ వచ్చి అంటారు, ఏమరా ఇలాంటి అవమానం జరిగింది నీకు, ఆ స్వాముల వారి మీద ఒక డిఫమేషన్ కేసు వేయవచ్చు కదా, ఎందుకు ఊరికే కూర్చున్నావు నీవు అంటే ఆయన అంటాడు, మా వంటి వారు అపరాధం చేసినప్పుడు మా వంటి వారికి కూడా ఏ భయం లేకుండా శిక్ష ఇచ్చే గురువులు ఈ జన్మమునందు నాకు దొరికినారంటే ఇది నా యొక్క భాగ్యం.
ఆయనకెందుకు వారి మీద నేనెందుకు కేసు వేయాలి? పదాభినందనములు చేస్తాను. మేము తప్పు చేశాము కదా, శిక్ష ఇవ్వవలసిందే. శిక్ష ఇచ్చారు. ఎవరిస్తారు? ఓ పెద్దవాళ్ళు డబ్బులు ఇస్తారని మమ్మల్ని పొగిడిపోతారంతే. ఏ డబ్బులకు కూడా ఆ డబ్బుల ఆశలకు లోను కాకుండా మమ్మల్ని ధైర్యంతో పెట్టేవాళ్ళు, శిక్షించేవారు గురువులు మాకు దొరికినారు. ఇది నా భాగ్యం అంటాడు ఆయన. పాతకాలంలో అలాగ ఉండేవారు. అందుచేత ఇతనికి ఏ దుఃఖం కాలేదు. అడవిలో వెళ్ళినాడు, తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మచర్య వ్రతంతో, నైష్టిక బ్రహ్మచర్యంతో తపస్సు చేస్తూ ఉన్నాడు. విశేషంగా సాధనం చేసి భగవంతుని జ్ఞానాన్ని పొంది ఎవరు మాట్లాడించినా అతనికి అదే కావలసి ఉండే అతనికి ఏమీ అపేక్ష లేకుండే. భగవంతుని ధ్యానమే కావాలి అని అక్కడ వచ్చేసినాడు. కావున ఎవరు మాట్లాడించినా మాట్లాడడు. ఒక మూగవాడ వలె ఉన్నాడంతే. వారు ఏమి చెప్పినా తనకి వినిపించింది అని కూడా చూయించాడు. చెవిటివాడి వలె ఉన్నాడు, గుడ్డివాడి వలె ఏమి చూడకుండా భగవంతుణ్ణి చూస్తాడు. వేరే ఏది నాకు కనిపించలేదు అన్నట్టు పక్కకు మహారాజులు వెళ్ళిపోయిన చాలా మంచి అయిన ఏదే భోగ్య వస్తువులను తెచ్చిపెట్టినా చూడడు. తాను గుడ్డివాడు అన్నట్టు చూపిస్తాడంతే. ఇలాంటి విరక్తుడై సాధనం చేసి తను శ్రేష్టమైన సద్గతిని పొందినాడు మహానుభావుడు వృషధ్రుడు. ఇది వారి యొక్క విశేషమైనటువంటి గొప్పతనం. ఎవరైతే ఈ సూర్యవంశమునందు పుట్టినారో, జన్మించినారో అలాంటి మహానుభావులు ఈ రకంగా సాధనం చేసి ఆ భగవంతుని పొందినవారు అని ఆ వృషధ్రుని యొక్క మొట్టమొదటిగా సుద్యుమ్నుడు, రెండవ అబ్బాయి అంటే ఆయన ఈ 10 కొడుకుల్లో రాడు. సుద్యుమ్నుడు ప్రత్యేకంగా. తరువాత వీరు 10 మంది. దాంట్లో వృషధ్రుని యొక్క చరిత్రని మనం తెలుసుకున్నాము. ఈరోజు హరివాసరం ఉంది కావున ఇక్కడ ఆపి ఆ భగవంతుణ్ణి మరిద్దాం. జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే, జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే, జై జై రామ హరే, జై జై కృష్ణ హరే, రామ రామ హరే, రామ కృష్ణ హరే. శ్రీ మూల రామ భగవాన్ की, శ్రీ దిగ్విజయ రామ భగవాన్ की, శ్రీ వేదవ్యాస భగవాన్ की, శ్రీ గోపాల కృష్ణ భగవాన్ की, श्रीमदानंद तीर्थ भगवत्पादाचार्य की, शुक महर्षि की, नारद महर्षि की,